मेयर बहनी नीतू किरण हमारा बहनी, हमारा माइनॉरिटी प्रेसिडेंट साहब, हमारा सत्य प्रकाश, हमारा नोडा चेयरमैन साहब, सबके साथ आज दो जॉइनिंग हो रहा। तकरीबन 500 लोग पूरा यंगस्टर्स। आपको देख के, गणेश अन्ना को देखे तो फिर 50,000 मेजर से नेक्स्ट टाइम जीत जाएगा, ऐसा मूवमेंट आ गया निजामाबाद में। मैं पूछा, अन्ना इतना लोग कैसा आया, क्यों ज्वाइन हो रहा? बोले तो अब देख रहे ना भाई, बड़े भाई माशाअल्लाह, छोटे भाई सुभान अल्लाह, दोनों मिलके, बड़े भाई मोदी है, छोटे भाई रेवंत रेड्डी है, दोनों मिलके ही से चेंज होना बोले तो चेंज हो गया भाई। कल देखे वक्त बिल भी आ गया बोल के लोग बोल रहे, सही है नहीं है? चेंज हो गया ना। फिर आज का दिन इतना लोग आके जैन हो रहा बोले तो बहुत खुशी का खबर है। ये ग्रामानी गली में गए तो भी लोग भाग के आ रहे, गली में, टाउन में, गांव में जाके पूछे तो भी सारो ना खारो ना केसीआर साहब हो ना बोल रहे सब लोग। और एक बार केसीआर साहब सीएम बनना बोल के लोग बोल रहे, नहीं बोल रहे? सारे गावाली कारे गावाली केसीआर गावाली अंटा उన్నారు గల్లీ కోయినా నిజామాబాద్ జిల్లాలో 50 డివిజన్లో ఏ గల్లీలో కోయినా గానీ ఇయాల సారే గావాలి కారే గావాలి కేసీఆర్ కావాలంటారు। ఆర్మూర్ నియోజకవర్గంలో 100 గ్రామాలలో ఎక్కడికి పోయినా గానీ అక్కడ కూడా సారే కావాలి కారే కావాలి కేసీఆర్ కావాలి అంటున్నారు। మీరు చూస్తున్నారు కదన్నా, మార్పు కావాలంటే బాగా మార్పు తెచ్చిండు। మిషన్ భగీరథ నీళ్లు ఇయాల గ్రామాల్లో రావట్లేదు। ఇయాల ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీతో పోతే మాకు మంచిగా అనుభవం అయిందన్నా, మాకు గొంగల్లేసి చెప్పుతో కొట్టుకున్నట్టు అయిందన్న అంటురా లేదా? ఇయాల ఏ గ్రామంలో పోయినా కానీ ప్రతి పల్లెలో ప్రతి గల్లీలో మళ్ళీ కేసీఆర్ పాలనే కావాలంటా ఉన్నారు। ఇయాల కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఎట్లుందంటే, ఆయన రేవంత్ రెడ్డి అంటేనే ఒక అబద్ధాల డంపు కాదా? ఆయన నోరు తెరిస్తే కంపు। ఇయాల బడే బాయ్ మోడీ ఏదైతే ఉన్నాడో ఆయన ఎయిర్పోర్ట్లు సీపోర్ట్లు అమ్మేసిండా లేదా? బోలో ఇధర్ बेच दिया नहीं भेजे? मोदी एयरपोर्ट सीपोर्ट बेच दिया। रेवंत रेड्डी क्या बोल रहा? अभी यूनिवर्सिटी बेच दे रहे नहीं दे रहे? बेचने के लिए कल आए तो सुप्रीम कोर्ट आर्डर भी आया। వీళ్ళు ఏంటంటే छोटे भाई बड़े भाई ఇద్దరు మోడీ రేవంత్ రెడ్డిలు పోటీ పడతా ఉన్నారు ఈ రాష్ట్రంలో। నేనంటే నేను అమ్మేస్తాను అమ్ముడికి। నాకు నిన్ననే ఇన్ఫర్మేషన్ తెలిసింది, జీజీ కాలేజ్ జాగా కూడా, జీజీ కాలేజ్ ఉందిగా డిగ్రీ కాలేజ్, దాని యొక్క ఏరియా కూడా తెప్పించుకున్నారట। ఆర్మూర్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ 60 ఎకరాలు ఉంటే దాని యొక్క భూమి కొలతలు కూడా తెప్పించుకున్నట్టు ఎన్నున్నాయని। ఇక హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అమ్మిపిస్తే, అమ్మనిస్తే నెక్స్ట్ నిజామాబాద్ ఆర్మూర్ కూడా అమ్మేస్తాడా మేడా? ఇక ఆ పరిస్థితి ఇలా కాంగ్రెస్ ఉంది। కేసీఆర్ అంటే ఒక నమ్మకం, మోడీ రేవంత్ రెడ్డి అంటే ఒక అమ్మకం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా। బేచనే కే లియే లోగా తయారే, వాస్తవమా కాదా? ఇక కాంగ్రెస్ పాలన అంటే ఆగమాగం, కుదిరితే ఎగనామం, స్కీములు అంటే సగం సగం, సంక్షేమం కిల్లు, సంక్షోభం ఫుల్లు। ఇవాళ ఆర్థిక పరిస్థితి బాగలేదు, నాకు అప్పులు ఉడతలేవు, నేను షాదీ ముబారక్ ఇయ్యా, నేను కళ్యాణ లక్ష్మి ఇయ్యా, నేను ఇమాం మౌజంలకు ప్రతి నెల ఏదైతే పెన్షన్లు ఉన్నాయో అవి ఇయ్యా, మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళే పరిస్థితి ఇచ్చే పరిస్థితి లేదు, ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తే పరిస్థితి లేదు, రైతు బంధు ఇచ్చే పరిస్థితి లేదు, రైతు బీమా వచ్చే పరిస్థితిలో లేదు। ఇలా రైతు రుణమాఫీ సగం సగం, తులం బంగారం ఎగనామం, అంతేనా? दे रहे शादी मुबारक में 1 तुल बंगार आ रहे आपको निजामाबाद में? आ रहे? नहीं आए तो जोर से बोलो ना। आ रहे 1-1 तुला रहे घर में, मम्मी की 1 तुला रहे, बहन की 1 तुला रहे,
बीबी की भी आ रहे एक तुल रेवंत रेड्डी आ रहे नया आ रहे क्या दे रहा बोले तो अभी सबको बेचने के लिए काम कर रहे మీ అందరికి తెలుసు కాబట్టి ఇలా మేమంతా సార్తో ఉంటాం కారుతో ఉంటాం కేసీఆర్ తో ఉంటాం మాకు ఎక్కడ ఈ దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి సంక్షేమం తీసుకొచ్చిండు 33 మెడికల్ కాలేజీలను పెట్టిండు ఇంటిగ్రేటెడ్ కాలేజ్ స్కూళ్లను పెట్టిండు పేద బడుగు బలైన వర్గ దళితుల కోసం కూడా అనేక స్కూళ్లను స్థాపించినటువంటి కేసీఆర్ మళ్ళీ కావాలి సారు కావాలి కారు కావాలి కేసీఆర్ కావాలని చెప్పి ఇలా నిజామాబాద్ పట్టణంలోని గణేష్ అన్న ఆధ్వర్యంలో మైనార్టీ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఇలా మైనార్టీ యువతంతా పెద్ద ఎత్తున జాయిన్ అయింది చూస్తా ఉంటే ఈ ఊపు నిజామాబాద్ అంతా కారు స్పీడ్ 100కి ఏరిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం కాబట్టి నేను ఇక ఎక్కువ మాట్లాడకుండా ఇవాళ మీతో ఆరంభమైంది ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే రేపు పెద్ద ఎత్తున ప్రతి డివిజన్ లో 50 డివిజన్లలో ఈ యువతంతా ఉండి ఎక్కడికక్కడ ప్రతినిత్యం ప్రతిరోజు ఎక్కడ చూసినా కానీ బీఆర్ఎస్ చైనింగ్ లో ఉండాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను